సంకటహర చతుర్థి అనేది సంకటాలను అంటే కష్టాలను హరించే తిథి. ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి వినాయకుడిని పూజిస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి. డిసెంబర్ నెలలో సంకటహర చతుర్థి తిథి, శుభ సమయం, పూజా విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. డిసెంబర్ 7వ తేదీ ఆదివారం సంకష్టహర చతుర్థి. ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత 3 లేదా 4వ రోజు చవితి వస్తుంది. ఈ చవితి వినాయకుడికి అంకితం చేయబడిన రోజు. ఈ పవిత్రమైన రోజున వినాయకుడిని పూజించటం ద్వారా జీవితంలో అడ్డంకులు తొలగిపోయి సుఖ సంతోషాలు, సిరి సంపదలు, శ్రేయస్సు కలుగుతాయి. చతుర్థి తిథి మంగళవారం రోజు వస్తే దానిని అంగారికి సంకటహర చతుర్థి అంటారు. దీనిని మరింత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇక సంకటహర చతుర్థి రోజున భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారు, ఉపవాసం ఆచరిస్తారు. అలాగే ఈ రోజున ఆచరించే దానధర్మాలు మరింత పుణ్యఫలం కలిగేలా చేస్తాయి. ఈ నెల అంటే 2025 డిసెంబర్ నెలలో 7వ తేదీ ఆదివారం రోజు సాయంత్రం 6:25 చతుర్థి ప్రారంభమవుతుంది. అలాగే మరుసటి రోజు అంటే డిసెంబర్ 8వ తేదీ సాయంత్రం 4:03 చతుర్థి తిథి ముగుస్తుంది. అయితే సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని సాయంత్రం పూట గరికతో పూజించటం వలన మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి డిసెంబర్ 7వ తేదీ చంద్రదర్శనం తర్వాత వినాయక పూజ చేయడం శుభప్రదం. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చతుర్థి తిథి రోజు 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి రోజు ప్రారంభించాలి. వ్రతం ఆచరించే రోజున ఉదయాన్నే స్నానం చేసి గణపతిని పూజించాలి. సాయంత్రం వేళ చంద్రోదయం అయిన తర్వాత పూజ ప్రారంభిస్తారు. పూజ గదిలో వినాయకుడి చిత్రపటం ఏర్పాటు చేసి పూలు, పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించాలి. పండ్లు, ఉండ్రాళ్ళు, కుడుములు నైవేద్యంగా సమర్పించాలి. ముఖ్యంగా గణపతికి ఇష్టమైన 21 పత్రాలు కుదరకపోతే గరిక స్వామివారికి సమర్పించాలి. 1/2 మీటరు పొడవుండే తెలుపు లేదా ఎరుపు రవిక ముక్క తీసుకుని వినాయకుడి మిందు పెట్టి పసుపు, కుంకుమతో అలంకరించాలి. మీ మనసులోని కోరికలను తలచుకుని 3 గుప్పిళ్ల బియ్యం ఆ రవిక ముక్కలో పోసి తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, కొంత దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరోసారి తలచుకుని మూట కట్టాలి. ఆ మూటను వినాయకుడు ముందు పెట్టాలి. ఆవునెయ్యితో దీపం వెలిగించాలి. గణపతి మంత్రాలు, స్తోత్రాలు చదువుకోవాలి. కుదరకపోతే ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించాలి. ఇప్పుడు ధూపం వేసి స్వామివారికి హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి. చంద్రుడు కనిపించిన తర్వాత చంద్రదర్శనం చేసుకుని చంద్రాయ నమః లేదా సోమాయ నమః అనే మంత్రాలను పఠిస్తూ ఆర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత మరోసారి గణపతికి పూజ చేసి పూజ ముగించాలి. ఈ రోజున కుదిరినవాళ్లు వినాయకుడి గుడికి వెళ్లి 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణాలు చేయడం అత్యంత శుభప్రదం. పవిత్రమైన చతుర్థి రోజు పేదలకు బియ్యం, గోధుమలు, పప్పులు వంటి ధాన్యాలను దానం చేయవచ్చు. దుస్తులు, దుప్పట్లు, స్వీట్లు, పండ్లు, నెయ్యి వంటివి కూడా దానం చేయటం శుభప్రదం. దానం చేసే సమయంలో మనసులో ఎలాంటి స్వార్థం ఉండకూడదు. దానం చేసే సమయంలో ఎవరినీ అవమానించకూడదు. దానధర్మాలు రహస్యంగా ఉంచాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.